స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో చట్టం చేసి ఆర్డినెన్స్ తెచ్చి జీవో కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. దాన్ని ఇటీవల హైకోర్టు, సుప్రీంకోర్టు తోసిపుచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో బీసీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తా ఉన్నారు. మొన్న బంద్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కూడా విజయవంతంగా జరిగింది. ఎల్లుండి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా జరగబోతా ఉంది ఇదే డిమాండ్ మీద. ఈ ధర్నాను జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ ఇవాళ చేతివృత్తుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. 42% రిజర్వేషన్స్ అమలు చేయాలని చెప్పి చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరుగుతూ ఉంది. మొన్ననే బంద్ జయప్రదంగా జరిగింది. ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడి 42% రిజర్వేషన్స్ అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి బీసీల సర్వే చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినప్పటికీ 6 నెలలైనా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక్కడ గవర్నర్కి పంపడం వల్ల 2 సార్లు పంపినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా 9వ నెంబర్ జీవో తీసి ఎన్నికలకి వెళ్ళిన సందర్భంలో కొంతమంది కోర్టుకు వెళ్ళడంతో దీనికి స్టే వచ్చింది. దీనికి కారణం ఎవరు? స్టే వచ్చి ఎన్నికలు నిలపడానికి కారణం ఎవరంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ. అదే 9th షెడ్యూల్లో పెట్టి పార్లమెంట్లో తీర్మానం చేసి 42% ఇచ్చినట్టయితే ఇలాంటి వచ్చేటువంటి కావు 42% రిజర్వేషన్స్ అమలయ్యేటువంటి. అలా చేయకుండా మొండి వైఖరితో బీజేపీ వ్యవహరిస్తూ ఉంది. ఇవాళ బీసీ ప్రధానమంత్రి అని చెబుతూ బీసీల రిజర్వేషన్స్ని అణగదొక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ మాత్రం రాత్రి అనుకొని తెల్లారి చర్చించుకొని మరోనాడు పార్లమెంట్లో పెట్టి దాన్ని అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ వీటిని మాత్రం అణగదొక్కుతున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. న్యాయమైనటువంటి మా రిజర్వేషన్స్ కోసం చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. రాష్ట్రంలో కూడా రాజకీయ పార్టీలు ఒక పార్టీ విమర్శించుకోవడం తప్పితే వాస్తవంగా ఎక్కడ ఆగింది దాని మీద ఫైట్ చేయాలనేటువంటి ఆలోచన లేకుండా పోతుంది. ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆపింది కాబట్టి దానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు కానీ సామాజిక సంఘాలు కానీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి న్యాయంగా రాబట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా చేసేటువంటి అంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఎలాంటి ఉద్యమాలు జరిగినా కూడా చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ వాళ్ళతో కలిసి పనిచేస్తూ ఉంటుంది. అలాగే రేపు 24వ తారీఖున 42% రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ కాడ ధర్నా ఉంది. దానికి కూడా మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. వృత్తిదారులను కూడా పాల్గొంటాం. ఆ విధంగా ఎవరు చేసినా కూడా ఈ అంశం పైన కేంద్ర బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి ఏ సంఘమైనా కూడా వాళ్ళని కలుపుకొని పనిచేస్తాం. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రెస్ మీట్లో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నా పేరు పైలాశయ. మొన్న 18వ తారీఖున జరిగినటువంటి బంద్ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా సకల జనులు ఆర్టీసీ చక్రం నుంచి అదేవిధంగా స్కూల్ వరకు, స్కూల్ యొక్క ప్రైవేట్ స్కూళ్ళ వరకు అన్ని స్కూల్స్ కూడా స్వచ్ఛందంగా మూతవేయడం అనేటువంటి జరిగింది. వ్యాపారవేత్తలు, ప్రజలు కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. మరి ఆ బంద్ ఒక సిగ్నల్ ఈ దేశానికి ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే ఇలా ఈ రిజర్వేషన్లు అనేటువంటిది న్యాయస్థానంలో ఇలా ఆగిపోయినాయి అనేటువంటిది ఆ బంద్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఒక సంకేతకాన్ని ఇలా తెలంగాణ నుంచి కూడా చేతివృత్తుల సమన్వయ కమిటీ వివిధ వృత్తి సంఘాలు ఆ బంద్లో పాల్గొని ప్రత్యక్షంగా ఈ విషయాన్ని అనేటువంటి చెప్పడం జరిగింది. సమాజానికి కూడా ఈ ఒక సిగ్నల్ వెళ్ళింది. అయితే ఇప్పుడు దాన్ని సాధించుకోవడం కోసం రేపు 24వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర ఏదైతే ఒక ధర్నా చేపట్టారో ఆ ధర్నా కూడా చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ వృత్తి సంఘాలు కూడా అందులో పాల్గొంటున్నాయి. ఆ బంద్లో ప్రధానంగా 3 డిమాండ్ వారు ప్రవేశపెట్టారు. ఒకటి 42% ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో దాన్ని వెంటనే అమలు చేయాలి, అది 9వ షెడ్యూల్లో చేర్చాలి, గవర్నర్ కూడా దానికి ఆమోదం తెలియజేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్. దాంతోపాటు ఆ 42% రేపు అమలైతే ఇతర వర్గాలకు అందరికీ కూడా బీసీ లోపల ఉపవర్గీకరణ కూడా చేపట్టి ఏబిసిడి అనేటువంటి మనకు ఫార్ములా ఉంది. ఆ ఏబిసిడిని కూడా ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. దాంతోపాటు మా సమన్వయ కమిటీలో మేము డిమాండ్ చేసింది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డిలో వృత్తిదారులకు కూడా కొన్ని హామీలు ఇచ్చారు. కార్పొరేషన్లకు బడ్జెట్ పెంచుతామని చెప్పారు. ఒక్కొక్క యువకునికి ఇలా రాజ్య యువ వికాస్ ద్వారా 10 లక్షలు ఇస్తామని చెప్పారు.
మోడర్న్ వృత్తులన్నింటి కూడా ఆధునీకరిస్తామని చెప్పారు. సప్లాన్ బీసీ సప్లాన్ కూడా అమలు చేస్తామని చెప్పారు. వాటిని కూడా అమలు చేయాలని చెప్పి ఈరోజు చేతి వృత్తిదారుల సంఘాల తరఫు నుంచి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కమిటీ నుంచి ఇక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశానికి ముఖ్యంగా ఇందులో రేపు 24వ తారీఖు నాడు ఇందిరా పార్క్ జరిగేటువంటి ధర్నాకు మేము వృత్తిదారుల సమన్వయ కమిటీ నుంచి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా 42% రిజర్వేషన్లతో పాటు ఈరోజు రాష్ట్ర జనాభాలో ఈ వృత్తిదారులు 62% దాకా బీసీ సామాజిక వర్గం చాలా పెద్ద సామాజిక వర్గం ఉన్నది. ఈ వృత్తులను నమ్ముకొని ఇప్పటికీ కూడా ఉత్పత్తి వృత్తులు, కళా వృత్తులు, సేవా వృత్తులు ఈ వృత్తులు చేసుకుంటూ సుమారు ఈ రాష్ట్ర జనాభాలో 64% జనాభా ఈ వృత్తుల మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు 11 కార్పొరేషన్లు వృత్తిదారులకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా పేరుకే నామకే వాస్తే బోర్డు లాగా ఉన్నాయి తప్ప వాటికి నిధులు లేవు, అధికారులు లేవు. రేపు రాబోయే ఫిబ్రవరి బడ్జెట్లో ఈ వృత్తిదారులకు ఇక్కడ బీసీ సప్లాన్లో భాగంగా 11 కార్పొరేషన్లు ఏదైతే ఏర్పాటు చేశారో జనాభా ఇప్పుడు 2,65,000 కోట్ల బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ ఉన్నది 2,65,000 కోట్లు. మరి అందులో మేము అంటున్నాం 25,000 కోట్లు కనీసం ఈ వృత్తిదారుల బడ్జెట్కు కార్పొరేషన్లకు 11 రకాల కార్పొరేషన్లు ఉన్నాయి. అదేవిధంగా బ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం ఉన్నది, విశ్వకర్మ వృత్తిదారుల సంఘం ఉన్నది, అదేవిధంగా క్షౌర వృత్తిదారుల సంఘము, అదేవిధంగా రజక కార్పొరేషను, కలుగీత కార్పొరేషను, చేనేత కార్పొరేషను, మత్స్యకారుల కార్పొరేషన్ ఫెడరేషను, ఇట్లా 11 రకాల ఫెడరేషన్లు కార్పొరేషన్లు ఉన్నాయి. వాటన్నిటి కూడా వృత్తులు వాళ్ళు చేసేటువంటి వృత్తులకు ఉత్పత్తులకు మార్కెట్ సరుకు గిట్టుబాటు ధర కల్పించాలి, వాళ్ళ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి, ముడి సరుకు సప్లై చేయాలి. అదేవిధంగా సేవా వృత్తులకు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఫెడరేషన్లు ఏర్పాటు నిధులు కేటాయించాలి. వీటన్నిటి మీద కూడా ప్రభుత్వాలు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అన్నీ సానుకూలంగా ఉండి ఆ వృత్తిదారులకు ఉపాధి కల్పించాలంటే బడ్జెట్లో నిధులు కేటాయింపులో చాలా వివక్షత ఉన్నది. కాబట్టి రేపు రాబోయే మార్చి బడ్జెట్లో కూడా 42% రిజర్వేషన్లే కాదు, ఈ కాంగ్రెస్ గవర్నమెంటు కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా వాళ్ళకి కావాల్సినటువంటి కార్పొరేషన్లలో నిధులు సమృద్ధిగా కేటాయించే దాంట్లో చాలా తీవ్రంగా నిర్లక్ష్యం ఉన్నది. కాబట్టి వృత్తిదారులందరికీ కూడా పిలుపునిస్తున్నాం. రాబోయే బడ్జెట్లో అన్ని వృత్తులకు వృత్తిదారుల సంక్షేమానికి కేటాయించే నిధుల్లో 2,65,000 కోట్ల నిధుల్లో మా వాటా ఎంత, మా వృత్తిదారుల సంక్షేమానికి కావాల్సినటువంటి బడ్జెట్లో కేటాయింపులో సమృద్ధిగా కేటాయించాలని చెప్పి మేము ఈ సందర్భంగా పాలక పార్టీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. బండి సంజయ్ బాధ్యత వహించాలి. 42% తేవకపోతే రాజీనామా చేయాలి. ఎంపీలు 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు బాధ్యత వహించాలి. రాజీనామా చేస్తారు.